హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం క్లాసెస్ గురించి చూసాం కదా, 12 టాపిక్స్ గురించి. ఆ 12 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ భారతదేశ స్థితిగతులు, ఉనికి విస్తరణ. ఈ టాపిక్లో మనం ఫస్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు, భారతదేశం యొక్క కొన్ని పేర్లు, తర్వాత కర్కట రేఖ, భారత ప్రామాణిక రేఖ, విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, మన దేశంలో ఏమున్నాయని, తర్వాత ఫిఫ్త్ సముద్ర తీరం. ఈ 5 టాపిక్స్ గురించి కూడా, ఈ 6 టాపిక్స్ గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు, రేఖాంశాలు అంటే భూగోళానికి అడ్డంగా మనం గీసిన ఊహారేఖల్ని అక్షాంశాలని, నిలువుగా గీసిన ఊహారేఖల్ని రేఖాంశాలు అని అంటామన్నమాట. ఇకపోతే భూమిని మధ్య భాగానికి ఉన్నటువంటి భూమధ్య రేఖ ఈ గ్లోబుని 2 భాగాలుగా డివైడ్ చేస్తుందన్నమాట. పై భాగాన్ని మనం ఉత్తరార్ధగోళం, కింది భాగాన్ని దక్షిణార్ధగోళం గాను విభజించుకుంటాం. తర్వాత ఈ రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ రేఖాంశాలకు తూర్పుగా ఉన్న రేఖాంశాలని, ఈ గోళాన్ని పూర్వార్ధగోళం అని, ఈ పశ్చిమాన ఉన్నదాన్ని పశ్చిమార్ధగోళం అని తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మన ఇండియా ఎక్కడుందంటే ఈ గ్లోబ్లో సరిగ్గా ఈ ప్రాంతంలో ఉంటుంది. నేను అనుకున్నట్టు ఈ క్వార్టర్ పార్ట్లో మన భారతదేశం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని గురించి డెప్త్గా మనం చూద్దాం, భారతదేశం గురించి. ఇప్పుడు ఇండియా ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు భారతదేశం గ్లోబ్లో పైన ఎక్కడుందంటే పూర్వార్ధగోళం, ఉత్తరార్ధగోళంలో ఉందని చెప్తామన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశం యొక్క సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది భారతదేశం మ్యాప్ అనుకుంటే, మనం ఇక్కడ తమిళనాడులో 8 degrees 4 minutes దగ్గర నుంచి 37 degrees 6 minutes వరకు జమ్మూ కాశ్మీర్లో, ఇక్కడ గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ నుంచి 67 degrees 8 minutes నుంచి 96 degrees 2 minutes వరకు ఉంటుందన్నమాట. మరి ఉత్తర దిక్కున ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే పూర్వాంచల్ పర్వతాలలో అరుణాచల్ ప్రదేశ్ కిబుతు అనే పాయింట్ దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని ఇందిరాకాల్, ఇక్కడ కన్యాకుమారిలో ఉంటుంది. మనకు తెలుసు కన్యాకుమారి తమిళనాడు. దీన్ని మనం కేప్ ఆఫ్ కొమరైన్ అని కూడా అంటాం. సో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఈ సరిహద్దుల్లో ఉంటాయి అన్నమాట. ఇకపోతే మనకి ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉంటాయో, ఇక్కడ 6 degrees నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే ఉత్తర అక్షాంశాలు 6 degrees నుంచి అండమాన్ నికోబార్ స్టార్ట్ అయితే, ప్రధాన భూభాగం, భారతదేశం యొక్క ప్రధాన భూభాగం తమిళనాడులో 8 degrees 4 minutes దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా ఉత్తర అక్షాంశాలు.
ఓకేనా? సో క్వశ్చన్ వాడు భారతదేశ ప్రధాన భూభాగానికి దక్షిణ చివరన అంటే మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. భారతదేశానికి అన్నట్లంటే మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. ప్రధాన భూభాగానికి అన్నప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 8 degrees 4 minutes దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట. తర్వాత మనం డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి అక్షాంశాలకి రేఖాంశాలకి అనేది నెక్స్ట్ పాయింట్ తెలుసుకుంటాం. అక్షాంశాలు రేఖాంశాలు ఏంటంటే భూగోళానికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలు అంటాం. ఇక్కడ భూగోళానికి నిలువుగా గీయబడిన ఊహారేఖలను రేఖాంశాలు అంటాం. ఓకేనా? ఇవి మొత్తం 181 ఉంటాయి. అంటే ఒక భూమధ్య రేఖ ప్లస్ ఉత్తరాక్షాంశాలు 90, దక్షిణాక్షాంశాలు 90. సో టోటల్ 180గా ఉంటాయి. 1 + 180. ఓకేనా? ఇవి పూర్వార్ధకాలంలో ఉన్న 180 ప్లస్ పశ్చిమార్ధగోళంలో ఉన్న 180. ఇవి టోటల్ 360 ఉంటాయన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇవి వీటిలో అతి పెద్దది భూమధ్య రేఖ అంటే 0 degrees దగ్గర ఉన్నది. వీటిలో ఇవన్నీ కూడా సమానం అన్నమాట. అన్ని రేఖాంశాలు సమానం. తొంభై డిగ్రీ వద్ద అక్షాంశం అనేది బిందువుగా ఉంటుంది. రేఖాంశాల్లో ఏంటంటే ఈ 90వ డిగ్రీ అక్షాంశం దగ్గర అన్ని రేఖాంశాలు కలుస్తాయి. ఎట్లా అంటే ఒక గ్లోబ్ ఇది అనుకుంటే ఇది 0, 1, 2, 3 ఇట్లా 90 వరకు ఇక్కడ పోతే 90 degrees వద్ద అక్షాంశము ఒక బిందువుగా ఉంటుంది. రేఖాంశం ఎట్లుంటుంది? ఇవన్నీ రేఖాంశం ఇక్కడ 90 degrees 90 degrees ఈ బిందువు దగ్గర ఈ రేఖాంశాలన్నీ కలుస్తాయన్నట్టు. సో 90 degrees అక్షాంశం వద్ద ఉన్నటువంటి బిందువును అన్ని రేఖాంశాలు కలుస్తాయి అన్నట్టు. నెక్స్ట్ సో ఈ కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ భారతదేశం యొక్క పేర్లు. భారతదేశం పేర్లు వివిధ రకాలుగా పాతకాలం నుంచి పూర్వకాలం నుంచి పిలిచేవారు అన్నమాట. బౌద్ధ సాహిత్యంలో జంబూ ద్వీపం అని పిలిచేవారు. జంబూ ద్వీపం. అలాగే కొన్ని జైన మత గ్రంథాలలో నబీ వర్షగా భారతదేశాన్ని పిలిచారు. జైన మత గ్రంథాలలో భారతదేశాన్ని నబీ వర్షగా పిలిచారు. దాంతోపాటు మనందరికీ తెలుసు మనుస్మృతి, ప్రతి ఒక్క చోట వినే ఉంటారు. మనుస్మృతిలో ఆర్యావర్తనంగా పిలిచారు. ఓకేనా? అదే కాకుండా మనకు ఈ హిమాలయ నదులైనటువంటి ఒక సింధు నది మన భారతదేశం గుండా పోతుంది. ఆ సింధు నదిని ఇండస్ అంటారు. సో ఆ ఇండస్ నది పేరుగా మనకు ఇండియా అని వచ్చిందని, భరతుడు భారతదేశాన్ని పాలించాడని భరతుని పేరు మీద భారతదేశం వచ్చిందని, ఇట్లా 10 పేర్లుగా మన భారతదేశాన్ని పిలుస్తారు. దాంతోపాటు పర్షియన్స్ మన భారతదేశాన్ని హిందుస్థాన్గా వర్ణించారు. సో భారతదేశానికి ఉన్న పేర్లు బౌద్ధ సాహిత్యంలో జంబూద్వీపంగాను,
జైన మత గ్రంథాలలో నబీవర్షగాను, మనుస్మృతిలో ఆర్యావర్తనంగాను, ఈ ఇండస్ సింధు నది వల్ల ఇండియాగాను, భరతుడు పాలించాడని భారతదేశంగాను, పర్షియన్స్ హిందుస్థాన్ గారు పలు పేర్ల మీద మన ఇండియాని ప్రస్తావించేవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.